హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆర్డినో గురించి తెలుసుకుందాం. సో ఆర్డినో ఈవెన్ఓ R3 అండ్ సో బేసికల్గా మనకు ఆర్డినో యూజ్ చేసి మనం సింపుల్ ప్రాజెక్ట్స్ ఏదైతే మనకు ఐడియా ఉంటుందో ఆ ఐడియాలజీని ఒక హార్డ్వేర్ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకొని ఒక హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి యూజ్ చేసేటటువంటి ఒక సింపుల్ కాంపోనెంట్ని మనం ఆర్డినోగా యూజ్ చేసుకుంటాం. సో ఆర్డినో అంటే మనకి ఓపెన్ హార్డ్వేర్ డెవలప్మెంట్. సో ఈ ఆర్డినోని యూజ్ చేసి మనకి స్మాల్ ఒక డిజైన్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఐఓటీ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, మినీ ప్రాజెక్ట్స్. సో ఆ ప్రాజెక్ట్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ ఆర్డినో. సో ఆర్డినోలో మనకి అడ్మెగా 8, అడ్మెగా 168, అడ్మెగా 328, అడ్మెగా 1280, అడ్మెగా 2560. సో ఈ విధంగా చాలా టైప్స్ అనేటివి మనకు ఆర్డినో ఉంటాయి. సో మనం ఆర్డినో ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మనం ఆర్డినో బోర్డుని సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో అక్కడ చూడొచ్చు మనకి ఏ విధమైనటువంటి మనకి ఆర్డినో బోర్డ్స్ అనేటివి ఉంటాయి అనేసి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బోర్డు వచ్చి మనకి ఆర్డినో అడ్మెగా 328 మైక్రో కంట్రోలర్ బోర్డు అనమాట. సో ఈ బోర్డులో ఏంటంటే మనకి అనలాగ్ పిన్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చి డిజిటల్ పిన్స్, హై డిజిటల్ పిన్స్, లోయర్ డిజిటల్ పిన్స్, ఇవి ఒక 13 పిన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ రీసెట్ బటన్. సో ఇది రీసెట్ బటన్ ఏంటంటే మనకి ప్రోగ్రామ్ అనేది ఆర్డినోకి ఇస్తాం కదా. సో ఆర్డినోకి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం వేరే ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇంకో ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఆర్డినోకి ఇవ్వాలి. సో అప్పుడేంటి, ఆల్రెడీ ప్రోగ్రాము అనేది ఆర్డినో ఉంది, మళ్ళీ న్యూ ప్రోగ్రామ్ అనేది ఆర్డినోకి ఇస్తున్నప్పుడు మనం ఈ బటన్ అనేది రీసెట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ప్రీవియస్గా ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో ఆ ప్రోగ్రామ్ అనేది రీసెట్ అయిపోతుంది. సో ఇది యూఎస్బి జాక్. దీని ద్వారా మనము ప్రోగ్రామ్ అనేది ఆర్డినోకి మనం ఇవ్వచ్చు కేబుల్ ద్వారా, లేదా దీని ద్వారానే మనం పవర్ అనేది కూడా, పవర్ సప్లై అనేది కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ అనలాగ్ పిన్స్ అని అనమాట. అనలాగ్ పిన్స్ ఏంటి, సో మనకి పొటెన్షియోమీటర్ ఏదైతే మనం వేరు చేస్తాం కాబట్టి ఆ అనలాగ్ పిన్స్ని మనం కనెక్ట్ చేసుకుంటాం. అదే డిజిటల్ పిన్ దగ్గర మనకి సర్వో మోటార్స్, సో ఆ విధంగా పీడబ్ల్యూఎం ఏవైతే ఉంటాయో, సో డిజిటల్ పిన్స్ సెన్సార్స్ ఉంటాయి కదా, అల్ట్రాసోనిక్ సెన్సార్స్. సో అలాంటి సెన్సార్స్ని మనము డిజిటల్ సైడ్ పిన్స్ దగ్గర మనం కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా కదా. ఒక్కొక్క పిన్ నెంబర్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ వన్ గురించి ఏంటి, 1 వచ్చి యూఎస్బి పోర్ట్. యూఎస్బి కెన్ బి యూజ్డ్ ఫర్ ది బోత్ పవర్ అండ్ కమ్యూనికేషన్ విత్ ఐడిఈ. సో మన సాఫ్ట్వేర్ ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ని ఇన్సర్ట్ చేయడానికి మనం ఈ పోర్ట్ ద్వారాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ పిన్, ఇది సెకండ్ పిన్. సో సెకండ్ పిన్ యూజ్ చేసి ఏం చేస్తాం మనం, సో సెకండ్ పిన్ వచ్చి జాక్, యూజ్డ్ ఫర్ పవర్ సప్లై. ఓకేనా, పవర్ సప్లై అనేది ఫస్ట్ పిన్ ద్వారా అయినా ఇవ్వచ్చు, మనం సెకండ్ పిన్ ద్వారా అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ పిన్ ఏంటి మనకి, వోల్టేజ్ రెగ్యులేటర్. సో వోల్టేజ్ రెగ్యులేటర్ ఏంటి, రెగ్యులేట్స్ అండ్ స్టెబిలైజ్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వోల్టేజెస్ అనమాట. సో ఎక్కువ వోల్టేజ్ లేకుండా తక్కువ వోల్టేజ్ కాకుండా ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ని మెయింటైన్ చేయడానికి వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి క్రిస్టల్ ఆసిలేటర్ ఏంటి, మనకి టైం సిగ్నల్ని జనరేట్ చేయాలి. సో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి సిగ్నల్స్ అనేది జనరేట్ చేయాలి. ఇది వచ్చి రీసెట్ పిన్, 5th పిన్ వచ్చి. సో ఈ కెన్ బి యూజ్డ్ టు రీసెట్ ద ఆర్డినో ఈవెన్ఓ. నెక్స్ట్ వన్ వచ్చి 3.3 volts పిన్. సో కెన్ బి యూజ్డ్ యాజ్ 3.3 volts అవుట్పుట్. 5 volts మాత్రమే కావాలి అనుకుంటే ఈ 7th పిన్కి మనం కనెక్ట్ చేసుకుంటాం. మన సర్క్యూట్లో గ్రౌండ్కి కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే 8th పిన్కి కనెక్ట్ చేసుకుంటాం. సో విఇన్ పిన్ కెన్ బి యూజ్డ్ సప్లై పవర్ టు ది బోర్డ్. సో విసిసి అంటాం కదా. సో ఆ పిన్ని మనం కనెక్ట్ చేసుకోవాలంటే 9th పిన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అనలాగ్ పిన్ ఏంటి, మనకి A0 నుంచి A5 వరకు ఉంటాయి. సో అనలాగ్ సిగ్నల్స్ని మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే మన సర్క్యూట్లో, అప్పుడు మనం ఈ పిన్స్ A0 నుంచి A5 వరకు ఉన్న పిన్స్ని మనం కనెక్ట్ చేసుకుంటాం. ఆర్డినో బోర్డులో ఉన్నటువంటి మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి, అడ్మెగా 328. ఇది ఏంటి, లాజికల్ యూనిట్ ఆఫ్ ది బోర్డ్. సో ఇది ఒక హార్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. ఎవ్రీథింగ్ కంట్రోల్ బై దిస్ మైక్రో కంట్రోలర్. నెక్స్ట్ ఐసిఎస్పి పిన్. ఇది పవర్ ఎల్ఈడి ఏంటి, మనం ఎప్పుడైతే పవర్ ఇస్తామో ఆ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. గ్లో అయినప్పుడే కదా మనకి సర్క్యూట్ అనేది ఆన్ అయింది అనేసి మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి ఆర్ఎక్స్ టీఎక్స్ ఎల్ఈడీస్. ఆర్ఎక్స్ అంటే రిసీవింగ్ పర్పస్, టీఎక్స్ అంటే ట్రాన్స్మిట్. ఈ ఎల్ఈడి బ్లింక్స్ ఎప్పుడైతే మనం మన కంప్యూటర్ నుంచి లేదా మన మొబైల్ నుంచి మన ప్రోగ్రామ్ అనేది ఆర్డినోకి పంపిస్తామో అప్పుడు రిసీవ్ చేసుకుంటుంది కదా ఆ ప్రోగ్రామ్ అనేది. అప్పుడు మనకి రిసీవ్ దగ్గర ఉన్న లైట్ అనేది గ్లో అవుతుంది.
ఓకేనా. నెక్స్ట్ డిజిటల్ అవుట్పుట్ పిన్స్ 14 పిన్స్ క్యాపబుల్ ఆఫ్ రీడింగ్ అవుట్పుటింగ్ డిజిటల్ సిగ్నల్స్. సో డిజిటల్ పిన్స్ అనేటివి మనకి సెన్సార్స్ని వాటిని కనెక్ట్ చేయడానికి డిజిటల్ పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ AERF పిన్స్కి సో అనలాగ్ పిన్స్కి ఎక్కువ అప్పర్ లిమిట్ వోల్టేజెస్ ఉంటే మనకి AERF పిన్స్ని మనం యూజ్ చేసుకుంటాం. నేను అడ్మెగా 3 to 8 యొక్క పారామీటర్స్ చూసుకున్నట్టయితే మైక్రో కంట్రోలర్ వచ్చి అడ్మెగా 3 to 8, క్రిస్టల్ ఆసిలేటర్ వచ్చి దీని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 16 MHz, ఆపరేటింగ్ వోల్టేజ్ ఆర్డినో వచ్చి 5 volts, ఇన్పుట్ వోల్టేజ్ వచ్చి 5 to 12 volts. ఓకేనా. డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ 14 ఉంటాయి, D0 నుంచి D13 వరకు. అనలాగ్ పిన్స్ 6 A0 నుంచి A5 వరకు ఉంటాయి. దీంట్లో ఏంటి మనకి టైమర్స్, కౌంటర్స్, ఇంటరప్ట్స్, PWM, CPU ఇన్పుట్ అవుట్ పిన్స్ బేస్డ్ ఆన్ ది 16 MHz క్లాక్ దట్ హెల్ప్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ మోర్ ఫ్రీక్వెన్సీ అండ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సైకిల్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మోడల్ వచ్చి మనకి ఆర్డినో UNO R3 SMD మోడల్ అనమాట, సర్ఫేస్ మౌంట్ డివైస్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మైక్రో కంట్రోలర్ అనేది రాదు, ఇక్కడ ఉన్నది కదా చిప్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది వచ్చి మనకి వోల్టేజ్ రెగ్యులేటరు. సో ఇది వచ్చి వోల్టేజ్ రెగ్యులేటరు, ఇది వచ్చి USB పోర్టు. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకి పవర్ అనేది ఇస్తాము. సో ఇదే మనకి అట్మెగా 3 to 8 మైక్రో కంట్రోలర్గా వర్క్ అవుతుంది. కొన్ని మైక్రో కంట్రోలర్ ఏంటంటే ఆ మైక్రో చిప్ అనేది ఇక్కడ వస్తుంది, దాన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇదేంటంటే సర్ఫేస్ అయిన మౌంట్ అయ్యి వస్తుంది, అంటే సోల్డరింగ్ చేసి ఇన్బిల్ట్గా స్ట్రక్చర్ అయ్యి వస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చి క్రిస్టల్ ఆసిలేటర్. ఓకేనా, ఇది కూడా వచ్చి మనకి క్రిస్టల్ ఆసిలేటర్. సో ఇది వచ్చి అట్మెగా 16U2 అనమాట. సో ఓకేనా, ఇది వచ్చి మనకి LED, పవర్ LED అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి, సో ఈ ఆర్డినో వర్షన్ ఏంటంటే పాపులర్గా మైక్రో కంట్రోలర్ కంటే ఎక్కువగా దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు, సర్ఫేస్ మౌంట్ డివైస్. ఎందుకంటే ఇది కాస్ట్ దాంతో కంపేర్ చేసి ఇది కొంచెం కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, ప్లస్ ఇది ఓపెన్ సోర్స్గా యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే మనకి IC అనేది రీప్లేస్ అనేది చేసుకోవచ్చు, బట్ ఇక్కడ అనేది IC అనేది రీప్లేస్ అనేది అవ్వదు, ఇన్బిల్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చి మనకి పోర్టు. ఈ పోర్ట్ యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అనేది దీనికి అనేది ఆర్డినోకి ఇస్తాము. నెక్స్ట్ ఇది వచ్చి పవర్ సోర్సు, పవర్ అనేది ఇస్తాము. ఈ పోర్ట్నే మనం పవర్కి యూజ్ చేసుకో, ప్లస్ అలాగే ప్రోగ్రామ్ కోడ్ని కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చి మైక్రో కంట్రోలర్ యొక్క చిప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇవంతా మైక్రో చిప్స్. నెక్స్ట్ సో దీని యొక్క పిన్ డయాగ్రామ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పిన్ లేఅవుట్. సో ఇక్కడ ఉన్నటువంటి డిజిటల్ పిన్స్. ఓకేనా, ఇటుపక్క ఉన్నటువంటి మనకి పవర్ సోర్స్, నెక్స్ట్ అలాగే అనలాగ్ పిన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్టర్నల్గా ఇంకా మనకి ఇక్కడ పిన్స్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ మనము గ్రౌండ్ 5 volts, 3.5, 3.3 volts ఇలా కనెక్ట్ చేసుకుంటాము. ఇంకా ఎక్స్టర్నల్గా మనం కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుండి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా సేమ్ ఈ కాలం వైజు ఇక్కడ ఉన్నాయి RX, SCL 3.3 volts. సో దీనికి తగ్గట్టుగా మనము ఈ హోల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మనం కనెక్ట్ చేసుకుంటాం. అంటే మన సర్క్యూట్లో నీడ్ ఉంది, ఇంకా ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే వీటిని యూజ్ చేసుకుంటాం. లేదంటే ఈ పిన్స్ మనం యూజ్ చేసుకుంటాం అనమాట. కొన్ని వేరీ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఆర్డినోలో LEDs ఉన్నాయి కదా, సో ఇక్కడ ఉన్నాయి కదా ఆర్డినో ఒక LED. సో మనకేంటి ఆర్డినోలో 4 LEDs అని ఉంటాయి, L, RX, TX, ఆన్. సో ఇది వచ్చి మనకి ఆర్డినో, ఇది ఆన్ LED. నెక్స్ట్ RX LED. నెక్స్ట్ ఇది TX. యాక్చువల్గా ఇక్కడ TX అనేది సో రివర్స్లో ఇవ్వబడింది చూడండి, సో ప్రింటింగ్ మిస్టేక్. సో ఇది వచ్చి TX LED. నెక్స్ట్ LED, అంటే Lతో అంటే ఇండికేట్ చేశారు కదా, సో అదే అనమాట. సో ఇక్కడ మీరు 4 LED అనేది చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి సో ఆన్ LED. సో ఫస్ట్ ఏంటి ఆన్ LED. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆన్ LED అనేది. సో ఆన్ LED ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఆర్డినోకి పవర్ అనేది ఇస్తామో అప్పుడు పవర్ ఇచ్చినప్పుడు ఆర్డినో LED అని LED అయితే వెలుగుతుందో అప్పుడు మనకి ఆర్డినో అనేది ఆన్ అయినట్టు, లేకంటే ఆన్ అవ్వలేదు అనేసి. నెక్స్ట్ వచ్చి RX, TX LEDs వచ్చి ఎప్పుడైతే మనం కోడ్ అనేది సెండ్ చేస్తామో
రిసీవింగ్, సెండ్ అండ్ రిసీవింగ్ ఎల్ఈడీస్ అనేటివి గ్లో అవుతాయి. దే బ్లింక్ వెన్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సెంట్ ఫ్రమ్ ఆర్ టు ది ఆర్డినో త్రూ ది యూఎస్బి కనెక్షన్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చి కంప్యూటర్. సో ఎప్పుడైతే టీఎక్స్ లైట్ అనేది ఎల్లో లైట్లో వెలుగుతుందో అప్పుడు మనకి ఆర్డినోకి ప్రోగ్రామ్ అనేది సెండ్ అయింది అనేసి. నెక్స్ట్ ఆర్ఎక్స్ ఎల్ఈడి అనేది ఎప్పుడైతే ఎల్లో వెలుగుతుందో అప్పుడు మనకి సెండ్ టు ది ఆర్డినో ఫ్రమ్ ది కంప్యూటర్. సో ఈ విధంగా మనకి ఆర్డినో లైట్స్ అనేది వెలుగుతాయి. ఎల్ లైట్ అనేది ఎప్పుడైతే మనం కోడింగ్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటామో అప్పుడు ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్డినో యుఎన్ఓ అండ్ అట్మెగా వర్షన్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ let me know in comment section, so I will answer that questions. If you like this video, please like, share and subscribe. Thanks for watching. Thank you all.